వైసీపీ పోరుబాట విద్యుత్ స్టేషన్ ముట్టడికి పిలుపునివ్వడం దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అసత్యాలు ప్రసారం మానుకోవాలన్నారు. పదుల సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు మోయలేని భారాన్ని వేసి నిలువున మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు గాలికి వదిలేయడం వైసీపీ నైజం అన్నారు. నీ లోపాలను మా మీద ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతుంది అవాస్తవం అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అసత్యాలు ప్రసారం చేసి విద్యుత్ స్టేషన్ ముట్టడికి పిలుపునివ్వడం దారుణమని మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. 9,529 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగి ఉంది. దాని తర్వాత 2018 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది 1980 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం జరిగింది. అంటే 10,000 మెగావాట్లు ఉత్పత్తి చేశారు. కానీ మీ 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఏమన్నా విద్యుత్ ఉత్పత్తి చేయగలిగారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. విద్యుత్ ఉత్పత్తి చేయలేదు సరిగదా. విద్యుత్ రేట్లు పెంచి ప్రజల పైన భారం వేశారు. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఈ కూటమి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు అంటున్నారు. మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నిలబెట్టుకున్నారు? మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చిన హామీలు 2,32,000 ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు ఎలక్షన్ ముందు. ఏమన్నా ఇచ్చారా? మీరు ఏమన్నాను? ఇవ్వలేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తా ఉన్నారు. చేశారా? చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు. చేశారా? చేయలేదు. 25 ఎంపీ స్థానాలు మాకు ఇవ్వండి, 25 గెలిస్తే మేము మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు. తీసుకొచ్చారా? అది చేయలేదు. అలాగే ఏమైనా పరిశ్రమ స్థాపన చేయగలిగారా? మీరు పరిశ్రమ స్థాపన చేయగలేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించలేదు. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఇవ్వలేదు. అంతకంటే ముఖ్యం ప్రజల ఆరోగ్యం కాపాడేది. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మద్యపాన నిషేధం చేయగలిగారు మీరు? అధిక రేట్లు మద్యాన్ని నమ్మించారు. ఈ విధంగా అనేక ఉండని చెప్పాలంటే మీరు 600 పై చిలుకు హామీలు ఇవ్వడం జరిగింది. మీరు అమలు చేసిన శూన్యం. అదే మేము మా ప్రభుత్వం సూపర్ 6 పథకాలు పెట్టి 6 నెలల కాలంలోనే సిలిండర్లు ఇవ్వటం మొదలుపెట్టాం. సంవత్సరానికి 3 సిలిండర్లు. అలాగే పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. పరిశ్రమలు స్థాపన చేసి 20 లక్షలు అనుకున్నట్టు 20 లక్షల ఉద్యోగులకు సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి మొదటి తారీఖున ఇస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి మొదటి తారీఖున జీతాలు ఇస్తా ఉన్నాం. అలాగే ఈ విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తా ఉన్నాం. మీరు చేసిన రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలు. ఈ కోట్ల రూపాయల్లో మీరు దీనికి వడ్డీ సుమారు 70-80 లక్షల రూపాయలు కట్టే పరిస్థితి ప్రభుత్వం. ఈ పరిస్థితిలో ఇక ప్రభుత్వం అటు వడ్డీ కట్టుకుంటూ ఈ పరిపాలన చేస్తూ ఉంటూ ఇది ప్రజాపాలన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఇచ్చిన సూపర్ హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు ఎన్నికల సమయంలో 25 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు. 25 లక్షల ఇల్లు కట్టారని రాష్ట్రంలో మీరు 25 లక్షల ఇల్లు మీరు కట్టలేకపోయారు. అదేవిధంగా మీ పరిపాలనలో గుంతల రోడ్లు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్లు. అదే గుంతల రోడ్లని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కలిపి ఈ రాష్ట్రం అంతా గుంతలు పూడ్చాలని చెప్పేసి ఒక జీవో వచ్చి ఒక ఉత్తర్వులు ఇచ్చి ఈరోజు రేపు సంక్రాంతి నాటికి రోడ్లను కూడా పూర్తి చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు 25 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు. కట్టగలిగారా? కట్టలేదు. మీకు 5 సంవత్సరాలు పరిపాలన ఉంటే మీరు మంజూరు చేసిన ఇళ్ళు ఏంటంటే 21-22లో 4,314 ఇల్లు శాంక్షన్ అయినాయి. 23-24లో 1,371 ఇల్లు శాంక్షన్ అయినాయి. 24-25లో 2,890 ఇల్లు శాంక్షన్ అయినాయి. మీరు ఎన్ని ఇల్లు కట్టారు? మీరు ఇల్లే కట్టలేదు. కానీ రిపోర్ట్ మాత్రం మీరు మొత్తం 8,380 ఇల్లు శాంక్షన్ అయితే 518 ఇల్లు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇదిగో రికార్డు కావాల్సిన మీ రికార్డు. ఇల్లే కట్టలేదు అంటే పేద ప్రజల బతుకు తెరువు బాగు చేయడానికి మీరు ముందుకు రాలేదు. అటువంటి వాళ్ళు అసత్య ఆరోపణలతో, అసత్య వాగ్దానాలతో, అసత్యమైనటువంటి ఒక నిర్ణయాలతో మీరు ప్రజలను మెద్ద చేయడానికి, మోసం చేయడానికి ఈ విద్యుత్ దగ్గర మీరు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేటువంటిది, ధర్నా చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యతిరేకం, దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఖచ్చితంగా ఇచ్చిన హామీని నెరవేర్చడం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరం తీసుకెళ్ళడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో విద్యుత్ రేట్లు 8 సార్లు పెంచడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో విద్యుత్ రేట్లు ఏమీ పెంచలేదు, పెంచిన దాఖలాలు కూడా లేవు. ఒకవేళ పెంచుతారు అన్న అపోహతో మీరు ఉన్నారేమో, కానీ పెంచే పరిస్థితి కనబడడం లేదు. పెళ్లి కాకుండానే అమ్మాయికి పుట్టే పిల్ల పేరు పెట్టినట్టు విద్యుత్ రేట్లు పెంచకుండానే పెంచిన అపోహతో మీరు విద్యుత్ సబ్సిడీల మీద ధర్నా చేయడం అనేది చాలా దురదృష్టం, చాలా విచారకరం. కానీ మీ ప్రభుత్వంలో ప్రజలపైన భారం 57,118 కోట్ల రూపాయల భారం వేసి ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేశారు. అదే కాకుండా ట్రూఆఫ్ ఛార్జెస్ అని ఎప్పుడో బొగ్గు కొనుగోలు చేస్తే ఆ బొగ్గు కొనుగోలు చేసిన డబ్బులు కూడా మీరు వసూలు చేయడం జరిగింది. ఈ విధంగా మీరు అన్యాయం చేసి విద్యుత్ రేట్లు పెంచి ప్రజల్ని మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు 2020లో రేట్లు పెంచారు, 21లో రేట్లు పెంచారు, 24లో రేట్లు పెంచారు, ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోయారు. కానీ మరి 2014 వరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మరి అప్పుడు ఇది ఎక్కడ ఆగిందా?